దేవుని వాక్యాన్ని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి, కనికరాన్ని బట్టి మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి మీరు మాకు తరుణం ఇచ్చేందుకై స్తోత్రాలు. కనికరించి ప్రభువా మీ సన్నిధిలో ఆరాధించే కృప ఇచ్చేందుకై స్తోత్రాలు. ఆత్మతో సత్యముతో ఇప్పటి వరకు మీ బిడ్డలు మిమ్మల్ని ఆరాధించే కృప ఇచ్చేందుకై స్తోత్రాలు తండ్రి. ప్రభువా ఈ సమయంలో నైనా మీ పరిశుద్ధ లేఖనం దగ్గరికి వస్తున్నాం. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్య వెలుగులో మా జీవితాలను బలపరచండి. వాక్యాన్ని ఆశీర్వదించి మాకు పంచిపెట్టమని యేసు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందున్న ప్రియులారా, దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో శుభాలు తెలియచేస్తున్నాను. మనము గడిచిన కాలంలో దేవుని వాక్యంలో నుండి ఇశ్రాయేలు చిన్నది అనే చిన్న ఒక వ్యక్తిని గురించి, లేదా ఒక చిన్న పాపను గురించి, ఒక మంచి విశ్వాసురాలైన దేవుని బిడ్డను గురించి మనం ధ్యానం చేశాం కదండి. మంచిది. అలాగే ప్రియులారా, ఈసారి మనము దేవుని యొక్క వాక్యంలో నుండి మరొక చిన్నదాన్ని దేవుని వాక్యంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకునేను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుట వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు, అతని దూత అనిరి. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకునుడని వారికి సైగ చేసి ప్రభు తన్ను చెరసాలలో నుండి ఏలాగు తీసుకుని వచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను. తెల్లవారగానే పేతురు ఏమాయనో అని చదవబడిన ఈ వాక్య భాగము మనం చాలాసార్లు వినే ఉంటాం. చాలాసార్లు విన్న వాక్యమే ఇది కదండి. అయితే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ప్రభువునందు విశ్వాసం ఉంచి పేతురు విడుదల కొరకై ప్రార్థించి తన ప్రార్థనను దేవుడు ఆలకించాడనే నిరీక్షణతో తను చెప్పిందే నిజమని దృఢముగా వాదించి ప్రార్థన ద్వారా విజయాన్ని పొందిన ఒక విశ్వాసి రోదే అనే చిన్నదాన్ని గురించి మనం కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకున్నాం. చూడండి, ఇక్కడ రోదేని గురించి మనం చదువుతాం కదూ. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఏం పేరండి? రోదే అనగా గులాబీ అని అర్థం. రోదే అనగా గులాబీ అని అర్థం. రోదే మార్కను మారు పేరు గల యోహాను తల్లి అయిన కదండి. మార్కను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంట్లో ఉన్నటువంటి ఒక పనికత్తె
ఏమండి, కొంతమంది తమ వ్యాఖ్యానాల్లో ఏం రాశారంటే బానిస అని రాశారు. ఏదేమైనప్పటికీ ఒక పనిపిల్ల, ఈమె ఒక పనిపిల్ల. కాబట్టి ఈ మార్కను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ దగ్గర పనిపిల్లగా ఉంది. ఈమె ఆ ప్రార్థనా కూటంలో కలిసింది. ఈమెకు రోదే అనే పేరు రావడానికి పండితులు కొన్ని ఆధారాలు చెప్తారు. అవి వాస్తవమని మనం నమ్మచ్చు, నమ్మకపోయినా పర్వాలేదు. కానీ ప్రియులారా, రోదు అను ప్రాంతం ఉంది. రండి దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం విందాం. చూడండి, దేవుని వాక్యంలో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి చిన్నగా వెళ్లి కోసుకును మరునాడు రోదుకును అక్కడి నుండి పరతూకును వచ్చితిమి. చాలండి. రోదుకును అనే మాట అక్కడ మనం చదువుతూ వచ్చాం కదండి. రోదుకును అనగా ప్రియులారా, చిన్నాసియాకు మధ్య నైరుతిలో ఉన్న ఒక చిన్న ద్వీపం, క్రేతుకు ఆసియాకు మధ్య నైరుతి భాగంలో ఉన్న ఒక చిన్న ద్వీపం రోదు. ఈమె రోదు అనే ప్రాంతానికి సంబంధించింది కాబట్టి ఈమెను రోదే అని పిలవచ్చేమో. కానీ రోదే అనగా ఏం చెప్పుకున్నాం? గులాబీ కదండి, గులాబీ. ఈ రోదు అనే ప్రాంతం చాలా విలాసవంతమైన ప్రాంతం అని కొంతమంది చరిత్రకారులు చెప్తారు. అంతేకాదు, అది మంచి జ్ఞానంతో కూడిన ప్రాంతం అట. రండి, మొదట రోదే ఎవరు? రోదే ఎవరు అంటే మొట్టమొదటిగా ప్రియులారా, మరి మార్కను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంట్లో ఉన్న ఒక పని కట్టె అనుకున్నాం. ఆమె రోదు ప్రాంతానికి సంబంధించింది అనుకున్నాం. ఇంకో మాట, రోదే అనగా గులాబీ అని అర్థం కూడా మనము చెప్పుకున్నాం. ఇక వినండి, రెండవదిగా రోదే సంఘ సభ్యురాలు. రండి, 12వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 5వ వాక్యం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. వినరా, ఇక్కడ సంఘం ప్రార్థన చేస్తుందట. దేనికి? పేతురేమో చెరసాలలో ఉంచబడ్డాడు, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. అలాగే ఈ ప్రార్థిస్తున్న గుంపులో ఈ ఒక సభ్యురాలు. గమనించారా? రోదు దేశానికి చెందింది. రోదే ఒక పనిపిల్ల అయినప్పటికీ ఈమె ప్రార్థిస్తున్న సంఘములో సభ్యురాలుగా ఉన్నది. గమనిస్తున్నారా? సభ్యురాలుగా ఉంది. ప్రియులారా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచి సంఘ సభ్యులుగా ఉండాలి, సమూహంతో కలిసి ఉండాలి, ప్రార్థించే సమూహంతో కలిసి ఉండాలి అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. రోదే ప్రార్థనా పరురాలు. ఇంకో మాట కూడా మనం దేవుని వాక్యంలో నుంచి చదువుదాం. రోదే ప్రార్థనా పరురాలు. 12వ వచనం చూడండి. 12వ వచనం, అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం. ఇట్లు ఆలోచించు, అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. చాలండి. విన్నారా? ఇక్కడ వ్రాయబడ్డ మాట దయతో మీరందరూ గమనించాలి. పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. 4 చతుష్టయముల సైన్యము అతన్ని కాపు కాస్తూ ఉంది. దేవుడు అతన్ని ప్రియులారా జ్ఞాపకం చేసుకొని
సంఘము చేసే ప్రార్థన ఆలకించి ఏం చేశారండి? అతన్ని ప్రియులారా తన దూతను పంపి విడిపించారు. విడిపించినప్పుడు ఇది నిజమా అని ఆలోచించుకుంటూ బయటకు వచ్చాట. బయటకు వచ్చి ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరయ్య ఇంటికి వచ్చెను. గమనించండి, విడిపించబడ్డ ఈ యొక్క దైవజనుడు తన వారి దగ్గరికి వెళ్ళాలి అంటే సంఘం దగ్గరికి వెళ్ళాలి అంటే సంఘం ఎక్కడుంటుందని ఈయన ఉద్దేశం? మార్కను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంట్లో సంఘం ఉంటుందని అతనికి తెలుసు. ఎందుకని? ఆ ఇంట్లో ఏమండి ఏం జరుగుతుందంట? ప్రార్థన జరుగుతుంది. గమనించారా? ఆ ఇల్లు ప్రార్థనా ఇల్లుగా ఉంది. చాలా మంది విశ్వాసుల గృహాలు ప్రార్థనా గృహాలుగా ఉండవు. అయితే దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 15వ వచనంలో ఒక చిన్న మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 15వ వచనం. ఏం చదువుతాం అక్కడ? నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. చాలండి. ఏమండి? నీతిమంతుల గుడారములు. నీతిమంతులు ఎవరు? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యంలో మనం చదువుతూ వచ్చాం. అలాగైతే నీతిమంతులు ఎవరు? రోమపత్రిక 5వ అధ్యాయం ప్రకారం ఆయన రక్తమందు పరిశుద్ధపరచబడిన వారు కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి తప్పించబడదుము. వినరా? నీతిమంతులు ఎవరు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన రక్తములో కడుగబడిన వారు. గమనిస్తున్నారా? ఆయన రక్తములో కడుగబడిన వారు. ఆయన రక్తములో కడుగబడి ఏమండి పరిశుద్ధపరచబడి మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిస్మం పొందిన వారు నీతిమంతులు. అలాగైతే నీతిమంతుల గుడారంలో ఏం వినపడాలి? నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. వినరా? రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం అంటే ప్రియులారా రక్షింపబడిన విశ్వాసుల గృహాల్లో ఏం వినబడాలి? ఏం వినబడుతున్నాయి? ఇది మనం ప్రశ్నించుకోవాల్సిన మాట. ఏం వినబడాలి? ఏం వినబడుతున్నాయి కదండి? ఈ మాట మనం చాలా జాగ్రత్తగా ప్రశ్నించుకోవాలి. ఏం వినబడాలి? ఏం వినబడుతున్నాయి అంటే అది మనం ఆలోచించుకోవాలి. దేవుని బిడ్డల ఇంట్లో రక్షణ సునాద గీతాలు వినబడాలి అని దేవుని వాక్యంలో భక్తుడు చెప్తున్నాడు. మరి మన గృహాల్లో ఏం వినబడుతున్నాయో ఆలోచించుకుందాం. కానీ మార్కను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందండి? ప్రార్థన జరుగుతుంది. ఏమండి? ప్రార్థన జరుగుతుంది. కొంతమంది ఇళ్లలో ప్రార్థన ఉండదు. ఏముండదు చెప్పండి? ఏమండి? రకరకాల కబుర్లు, చతుర్లు, రకరకాలైనటువంటి లోక సంబంధమైన ప్రవర్తన క్రియలు ఉంటాయి. కానీ దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని బిడ్డలారా గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు వాక్యం వింటున్న నీవు, నీ గృహం ఎలా ఉంది? నీ గృహములో నీతిమంతుల గుడారములో రక్షణ సునాద గీతాలు వినబడినట్లు నీ గృహంలో ప్రార్థన జరుగుతుందా? దేవుని వాక్యం వినబడుతుందా? దేవుని మాటలు వినబడుతున్నాయా? దేవుని గురించి ధ్యానిస్తున్నారా? దేవునికి ప్రార్థన చేస్తున్నారా? మన గృహాల్లో దేవుడు ఉండాలి అంటే, మన కుటుంబంలో దేవుడు ఉండాలి అంటే దేవుని వాక్యం ఉండాలి. అందుకనే
కీర్తనాకారుడు 119వ కీర్తన 11వ వాక్యంలో ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడు చదవండి. నా ఎదుట కీర్తన నేను పాపము నేను చేయక- నీ ఎదుట నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో ఏం ఉంచుకున్నావు? వాక్యం. మన ఇల్లు శుభప్రదంగా ఉండాలి అంటే మన ఇంట్లో ఏముండాలి? వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉంటే ప్రభు ఉన్నట్టే కదండి. దానికి వాక్యం రుజువు ఉంది కదా. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందునో వారి మధ్యన నేను ఉంటానని ప్రభు వారు చెప్పారు కదండి. కాబట్టి మన గృహాలు ప్రభు నివసించే విధంగా ఉన్నాయా? ప్రభు మన గృహాల్లో నివసిస్తున్నారా? ప్రభు మన ఇంట్లో ఉంటున్నారా? ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి ప్రియులారా, రోదే ఈ 12వ వచనంలో ఏం చదివామండి? మార్కను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చారు. అప్పుడు అక్కడ ఏమండి అనేకులు కూడి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? దైవ సేవకుల కోసం. మా బాబు కుటుంబంగా ఉదయాన్నే లేవగానే కుటుంబ ప్రార్థన చేస్తున్నారా? మన కుటుంబాలు దీవించబడటానికి, మన బిడ్డలు దీవించబడటానికి, మన జీవితాలు బాగుండడానికి మనం ప్రార్థనా కుటుంబాలుగా ఉన్నామా? ప్రార్థించే కుటుంబాలుగా ఉన్నామా? ఆలోచించాలి. ఇప్పుడు గమనించండి, ఇందాక మొట్టమొదటిలో నేను చెప్తూ వచ్చాను, రోదు దేశస్తురాలని. రోదే ఆ మార్కను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంట్లో ఒక పనిపిల్ల లేదా బానిస అని చెప్తున్నాం. అయినప్పటికీ ఆ బిడ్డ సంఘ సభ్యురాలుగా ఉంది, సంఘముతో కలిసి ప్రార్థన చేస్తుంది. గమనించారా? సంఘముతో కలిసి ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు 4వదిగా చూడండి, అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 13వ వచనం గమనించండి. 13వ వచనం. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. చాలండి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను చిన్నది ఆలకించుటకు వచ్చెను. వినరా? ఈ బిడ్డ చాలా చురుకైనదండి. ఏమండి? చాలా చురుకైనది. ఇప్పుడు ఒక మాట చదవండి. సొలొమోను భక్తుడు ఏమండి దేవుని బిడ్డలు చురుకుదనాన్ని గురించి ఏం చెప్తున్నారు చూడండి. చురుకుగా ఉండటం మహాభాగ్యం. ఏమండి? చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఏమండి? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ అక్కడ జరిగేదేంటో అర్థం లేకుండా ఉన్నారు. ఈమె చురుకుగా రెస్పాండ్ అయింది, ప్రార్థనలో పాలు పొందింది, ప్రార్థన చేస్తూ ఉంది. చేతులు తలుపు తడుతూ ఉంటే చురుగ్గా లేచింది, విన్నది కదండి. ఈమె చురుకు కలిగింది. ఏమండి? మరి ఐగుప్తు మంత్రసానులు ఏమన్నారండి? ఇశ్రాయేలు స్త్రీలు ఎటువంటి వారట? బహు చురుకైన వారు. ఏమండి? బహు చురుకైన వారు. దేవుని బిడ్డలమైన మనం చురుగ్గా ఉన్నామా? చురుగ్గా ఉండటం అంటే ఏంటి? తొందరగా గొడవలు పెట్టుకోవటం, త్వరగా అరుచుకోవటం, త్వరగా తిట్టుకోవటం, ఇది కాదండి చురుకుదనం అంటే. ఏమండి? ఆత్మీయ విషయాల్లో చురుకుగా ఉండాలి, ప్రార్థించే విషయంలో చురుకుగా ఉండాలి, దేవుని వాక్యాన్ని గమనించే విషయంలో చురుకుగా ఉండాలి కదండి. ఈమె చురుకుదనం కలిగింది, ప్రార్థనలో ఉంది, ప్రార్థిస్తూ ఉంది. తలుపు తట్టినప్పుడు ఏం చేసిందండి? పేతురు స్వరమును వింది. ఏమండి? పేతురు స్వరమును విన్నది కదండి. పేతురు స్వరమును విని సంతోషంతో ముందుకెళ్ళింది. గమనించారా? ఇప్పుడు రండి 5వదిగా జ్ఞాపకం చేసుకున్నాం. 5వదిగా రోదే నిరీక్షణ పరురాలు. 14వ వచనం. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషముతో తలుపు తీయక లోపలికి పరుగెత్తుకొని పోయి
పేతురు తలుపు దగ్గర నిలుచుచున్నాడని తెలిపెను. ఏంటి అలా చెప్తుంది? ఏమండి, ఈమె తలుపు దగ్గరికి పోయింది, తలుపు కొట్టే వారి స్వరమో వింది. విని ఏం చేసిందండి? ఎంత చురుకైంది అంటే ఆ స్వరాన్ని గుర్తుపట్టింది. ఏమండి, స్వరాన్ని గుర్తుపట్టింది. నిజమే ప్రియులరా, దైవజనుల స్వరాలను గుర్తుపట్టే విశ్వాసులు ఉన్నారా? ఏమండి, దేవుని వాక్యాన్ని గుర్తుపట్టే విశ్వాసులు ఉన్నారా? ఏమండి, చాలా మంది ప్రతిదాన్ని నమ్ముతారు, చాలా మంది ప్రతిదాన్ని ఆలోచిస్తారు. కానీ ఏది మేలైందో ఏది అబద్ధమో తెలుసుకోవాలి కదండి. ఇప్పుడు సమయం లేదు, కానీ యోహాను పత్రికలో అయ్యగారు మీకు చూపిస్తారు కదండి. ఏది క్రీస్తు ఆత్మ, ఏది దురాత్మ దేవుని పిల్లలట చురుకుగా గమనిస్తారట. ఏమండి, చురుకుగా గమనిస్తారు. అంతేకాదండి, ఇక్కడ ప్రియులారా ఈ బిడ్డ ఏం చేసిందండి? తలుపు దగ్గరికి వచ్చింది, పేతురు స్వరాన్ని వింది. పేతురు స్వరాన్ని విని ఏం చేసిందండి? సంతోషముతో పరుగెత్తను. పేతురు స్వరం విన్నప్పుడు టక్కున తలుపు తీయాలి కదా, కానీ ఈమె తలుపు తీయలేదు. ఎందుకని తీయలేదు? ఈమెకి సంతోషం వేసింది. గమనించారా? ఈమెకి సంతోషం వేసింది. ఎందుకు ఈమెకి సంతోషం? ఏమండి, ఎందుకు ఈమెకి సంతోషము అంటే దేవుడు తన ప్రార్థనకు జవాబిచ్చాడు. విన్నారా? ఇక్కడ తప్పక ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని నా ఉద్దేశం. చాలా మందికి నిరీక్షణ ఉండదు. రోదే నిరీక్షణ పరురాలు, రోదే నిరీక్షణ కలిగింది. ఏమిటా నిరీక్షణ? రండి దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వాక్యం విందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వాక్యం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అది మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. వినరా? ప్రార్థన చేసేటప్పుడు మీరు ప్రార్థన చేసినవన్నీ కూడా పొంది ఉన్నామని విశ్వాసంతో ప్రార్థన కదండి. ప్రార్థన చేస్తున్నాం, ఎన్నాళ్ళని చేస్తున్నాం? 6 నెలల నుంచి చేస్తున్నానన్నా. ఎన్నాళ్ళని చేస్తున్నావు? సంవత్సరం నుంచి చేస్తున్నానన్నా. దేవుడు నువ్వు ప్రార్థించింది ఇస్తాడని ప్రార్థించావా? ఏమో ఇస్తాడో ఈడో. ఏమండి, చాలా మంది ప్రార్థనలు ఇలా ఉంటాయేమో. నో, అలా కాదండి. దేవుడు తప్పక నువ్వు ప్రార్థించింది ఇస్తాడని ఏం చేయాలండి? విశ్వాసముతో ప్రార్థన చెయ్యాలి. అందుకే కొత్త నిబంధనలో చక్కని మాట ఉంది. ఏమిటా మాట అంటే ప్రియులారా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును కదండి. విశ్వాస సహితమైన ప్రార్థన అంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన. ఇంతకీ మన ప్రార్థన ఎలా ఉంది? విశ్వాసంతో ఉందా? లేకపోతే ఏదో ఏమంటే మిషన్ స్టార్ట్ చేసి రన్ అవుతుంది ఆడితే ఆడుద్ది లేకపోతే అయిపోద్ది అన్నట్టుగా? నో, నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఏమండి, ప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును. ఏమండి, అడగండి ఇస్తే ఇస్తాను లేకపోతే లేదు అన్నాడండి. ఏమండి, చాలా మంది ఇదొక మాట. రెండోది, చాలా మంది ప్రార్థిస్తారు కానీ తన ప్రార్థనకు జవాబు వస్తుంది అని నిరీక్షణ ఉండదు. ఎందుకని చెప్పండి? వాళ్ళకి అనుమానం ఎక్కువ. ఏమండి, అబ్రాహాం గారికి ఒకసారి అనుమానం వచ్చింది. ఏమండి, ఎందుకు వచ్చింది? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నేళ్ళు ప్రార్థన చేశాడు పాపం ఆయన? 25 ఏళ్ళు. ఏమండి, ప్రభువా నాకు సంతానం లేదు, ప్రభువా నాకు సంతానం. ప్రభు అన్నారు, చారా వల్లనే, చారా గర్భములో నుండి నీ కుమారుడిని ఇస్తాను, అతడే నీకు వారసుడు అని ప్రభు చెప్పేశారు. అలాగైతే ప్రియులారా, చారం ఏం చేసింది చెప్పండి? ఇంట్లోకి పిలిచి అంది, ఇక దేవుడు ఇస్తే ఇస్తాడో లేకపోతే లేదు, ఆయన సంగతి ఏమో నాకు తెలియదు కానీ
నాకు ఒక ఆలోచన వచ్చింది, కాబట్టి ఇదిగో నా దాసి ఉంది, తీసుకో, నాకు సంతానం కావాలి అని. లేదు లేదమ్మా, దేవుడు ఇస్తానన్నాడు. మాట తప్పే దేవుడు కాదు అని నిలవగలిగాడా? ఏమండి, నిలవగలిగాడా అండి? ఏమండి, లేదు. ఆమె మొట్టి కాయలకు లొంగిపోయాడు పాపం. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తాం అంటే ప్రార్థన చేస్తున్నా, దేవుడు చేస్తాడు, ఈ కార్యం నెరవేరుస్తాడు, నాకేం భయం లేదు అనుకుంటానే ఉంటాము. కానీ ఏమండి, అనుకుంటానే ఉంటాము కానీ ఏమండి, నిరీక్షణ ఉంచాం. దేవుడు చేస్తాడని ఒక నిరీక్షణ. ఎవరన్నా ఏదైనా చెప్పగలనే, నాలో నేను చేసిన ప్రార్థన వ్యర్థమేమో, దేవుడికి ఇష్టం లేదేమో అనుకుంటాం. కానీ అది పద్ధతి కాదు. నువ్వు అడిగింది తప్పక దేవుడు ఇస్తాడు. అందుకనే కీర్తన గ్రంథంలో 43వ కీర్తన 5వ వాక్యం ఒక్క మాట విందాం. చదవండి. 43వ కీర్తన 5వ వాక్యం. నా ప్రాణమా, నీవే కుంగి ఉన్నావు, నాలో వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త. దేవుని యందు ఏం చెప్పన్నాడు? నిరీక్షణ ఉంచు. బాబు, అమ్మా, ఎన్నాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నావు? నీవు ప్రార్థించింది ఇస్తాడని, నీవు ప్రార్థించింది చేస్తాడని నిరీక్షణ కలిగి ఉన్నావా? లేకపోతే ఏదైనా సంఘటన జరగానే, ఎవరైనా ఏదైనా చెప్పగానే ఏమోలే, ఇది జరగదో అనుమాన పడుతున్నావా? ఏమండి, ప్రభు అన్నాడు, మీరు ప్రార్థించక మునుపే పొంది ఉన్నానని విశ్వాసముతో ప్రార్థన చేయుడి. ఈ విశ్వాసముతో ప్రార్థన చేయుడి అనేదే నిరీక్షణ. విన్నరా? ఈమె వెంటనే ఏం చేసిందండి? తలుపు దగ్గరకు పోయింది, స్వరం వింది, పేతురు స్వరం గుర్తుపట్టింది కదండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం ప్రభువారు అంటున్నారు, ఏమన్నారండి? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతడితో నేనును, నాతో కూడా అతడును భోజనము. ఆయన స్వరం నీకు వినపడుతుందా? ఆయన తలుపు దగ్గర తడుతున్నాడు. భయపడవద్దు, నీవు ప్రార్థించిన దానికి సమాధానం నేను ఇస్తాను, నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాను, అనుమానపడొద్దు మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? అనుమానిస్తాం. కానీ మన దేవుడు సమర్థుడు. ఎంతటి సమర్థుడు చెప్పండి? ఎంతటి సమర్థుడు అండి? ఏమండి, చనిపోయిన లాజరును లేపిన దేవుడు కదండి. లేపిన దేవుడు. చనిపోయి ఎన్నాళ్ళైంది? 4 రోజులైంది కదండి. చనిపోయాడు, 4 రోజులైంది. ఈ 4 రోజులు అయిన మనిషి ఆ శవాన్ని జీవం పోసి లేపాడు యేసయ్య. నీవు ప్రార్థించింది ఇవ్వటం ఆయనకు అసాధ్యమా? బాబు, అమ్మ, చెప్పండి. ఆలోచించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నా. గమనించండి ప్రియులారా, ఆయన యాయీరు కుమార్తెను ఏమండి మరణం నుంచి లేపాడు. నరహంతకుడైన సౌలును పౌలుగా మార్చాడు. ప్రభువు కొరకు ప్రాణాలు అర్పించే భక్తుడిగా చేశాడు. ఏమండి, ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వలేడా? అట్టి నిరీక్షణ నీవు కలిగి ఉన్నావా? ఈమె నిరీక్షణ కలిగి ఏం చేసిందండి? స్వరము విని పరిగెత్తుకొని పోయి ఏముందండి? పేతురు తలవాకిట నిలువబడి ఉన్నాడు అని. ఇప్పుడు చెప్పండి, ఆమె ఈ మాట అనగానే వాళ్ళంతా ఏమన్నారు చెప్పండి? ఏమండి, నువ్వు పిచ్చిదానవు అన్నారు కదా. పిచ్చిదాను. భక్తులు పిచ్చోళ్ళలాగా కనపడతారు చాలా మందికి. ఏమండి, నిజంగా నన్ను చూసినప్పుడు చాలా మంది ఏమనుకుని ఉంటారు చెప్పండి? అన్న టీవీలో బాగానే కనపడుతున్నాడా అనుకున్నాను. కడపలో కనపడ్డప్పుడు గుణోడిని చూశారు కదా మీరు. ఏమండి, బహుశా దేవుని బిడ్డలు అలాగే ఉంటారు. కానీ వారి విశ్వాసము గొప్పది.
ఇప్పుడు వాక్యం వింటున్న నీవు ఆలోచించాలి. రోదే చిన్నది, కానీ ఆమె నిరీక్షణ కలిగింది. ఏమిటాము నిరీక్షణ? మేము ప్రార్థన చేశాం, రాత్రంతా ప్రార్థన చేశాం. ఏమండి, రాత్రంతా ప్రార్థన చేశాం, అయితే మా ప్రార్థన దేవుడు తోసివేయడు. అదండి. ఎందుకని అనగా ఆయన మా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు. మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి మా కొరకు చనిపోయి తిరిగి లేచిన మృత్యుంజయుడు మా ప్రార్థన ఆలకించి మాకు సమాధానం ఇవ్వలేడా? నమ్మింది, నిరీక్షించింది, ఫలితాన్ని చూచింది. కొంతమంది ఫలితాన్ని చూసినా కానీ నమ్మరు. నమ్మరు. నిజమే. ప్రజలు బిడ్డారా, గమనించండి. ఈమె రోదే నిరీక్షణ పరురాలు. ఇంకో మాట కూడా చూద్దాం. 4వ వాక్యం. అపోస్తలుల కార్యము 12వ అధ్యాయము. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలియున్నటకు 4 చతుష్టయ ఉద్దేశించి అతనికి కావలియున్నటకు 4 చతుష్టయముల సైన్యములను అతనికి అప్పగించెను. వింటున్నారా? గమనించారా? అతన్ని చెరసాల్లో పెట్టారు, సైనికులు ఉన్నారు, పకడ్బందీగా బంధించారు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, అంత గొప్ప చెరసాల దాటి, అంతమంది సైనికులను దాటి పేతురు వస్తాడా? కొంతమంది అనుకుంటారు, ప్రార్థన చేస్తే రోగాలు పోతాయా, ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయా? ఇది అన్యులు అనాల్సిన మాట. కొంతమంది విశ్వాసులు కూడా అదే మాట అంటారు. విశ్వాసులు అంటే కదండి, విశ్వాసులు అంటే ఈనాడు విశ్వాసులు కోప్పడొద్దు, ఎలా ఉన్నారు అంటే నేతి బీరకాయలాగా ఉన్నారు. నేతి బీరకాయలో ఏముండదు చెప్పండి? నెయ్యి ఉండదు. అది బీరకాయ, పేరు నేతి బీరకాయ, కానీ నెయ్యి ఉండదు. ఈనాడు విశ్వాసుల్లో ఏముంటంలో చెప్పండి? నెయ్యి ఉంటల్లా కదా. నెయ్యి అంటే విశ్వాసం ఉంటల్లా. విశ్వాసము లేని మూర్ఖతరం వారులారా అన్నాడు ప్రియులారా. అందుకనే ఆమె పేతురు స్వరం విని గుడ్డిగా నమ్మేసింది. గుడ్డిగా నమ్మేసింది. ప్రభువును నమ్ముతున్నారా? ప్రభు ఈ కార్యాలు చేయగలరని నమ్ముతున్నారా? అందుకే నమ్మి భక్తిలో సంతోషించింది. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 4వ వాక్యాన్ని విందాం. చదవండి 4వ వాక్యం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అంతేనా? ఉందండి అక్కడ? అంతేనా? యెహోవా యందు ఏం చేయాలి? యెహోవాను బట్టి సంతోషించుము, యెహోవాను బట్టి సంతోషించుము. ఇంకో మాట చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఉంది. అంజూరపు చెట్లు పండ్లు పండకపోయినా, ద్రాక్ష చెట్లు పూత వేయకపోయినా, ఏం జరిగినా యెహోవా మీద విశ్వాసం నాకు మాత్రం పోదు. కొంతమందికి అనుమానం ఎక్కువ, అనుమానమే పెనుభూతం కదండి. మన అపోస్తలుడు అంటే ఎవరు చెప్పండి? భారతదేశానికి అపోస్తలుడిగా వచ్చిన మహానుభావుడు ఎవరు చెప్పండి? తోమాకు మరొక పేరేం చెప్పండి? అనుమానపు తోమ, డౌట్ఫుల్ థోమాస్. ఆయనకి ప్రియులారా అనుమానం. ఏంటో అనుమానం? అందరూ అంటున్నారు. ప్రభు లేచాడు, లేచి మాకు కనిపించారు, ఆయన చేతులు చూచాం, ఆయనతో మాట్లాడాము, ఆయన మా ముందు రొట్టెలు కూడా తిన్నాడు అంట. నేను నమ్మా. చాలా మంది
ప్రార్థించండి, ప్రభువునందు విశ్వాసం ఉంచండి, కార్యం జరుగుతుంది. నిజమే ప్రియులారా, నేను విశ్వాసంతోనే కడపొచ్చా. నేను విశ్వాసంతో వచ్చా, మనసులో ప్రార్థించుకుంటూనే వచ్చా. ప్రార్థించుకుంటూ వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా, మహాపండితుల మధ్యకు నన్ను తీసుకెళ్తున్నావు, నేను అక్కడ రాణించగలనా? ప్రభువా, నువ్వు పిలుపునిచ్చావు గనక నన్ను నీవు ఆశీర్వదిస్తావని నమ్మకం ఉందని ప్రభు మీద విశ్వాసముతో ప్రభు దగ్గరకు వచ్చా. సంతోషమైన శుభవర్తమానంతో వచ్చా. దానికి ప్రతిఫలం అనగారు చక్కని రిజల్ట్ చెప్పారు కదండి. దేవుడు మన ప్రార్థన తప్పక ఆలకిస్తాడు. ప్రభు సంతోషపరుస్తాడు. ఏం చేస్తాడట? ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఇప్పుడు నాది ఒక ప్రశ్న. ఇప్పుడు పేతురు చెరసాల్లో ఉంచబడ్డాడు. యోహానును మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంట్లో ఉన్న సంఘము ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా, కార్యం మాకు జరగాలి, ప్రభువా పెళ్లి బాగా జరగాలి, పెళ్లిలో ఏ ఆటంకాలు రాకూడదు, పెళ్లి ఘనంగా జరగాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం కదండి. జరిగించదా ప్రభు? అనుమానము కలిగి ఉండకుడి. కానీ ఇక్కడ ప్రియులారా వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా, పేతురును చెరసాల నుండి విడిపించు, నీ భక్తుడైన పేతురుకు ఏ కీడు రాకుండా రక్షించు అని ప్రార్థన చేస్తున్నారు. అయితే ప్రియులారా, తలుపు తడుతుంది ఎవరు? పేతురు. ఎవరో తడుతున్నారు. ఏం వెళ్ళి విని వచ్చి ఏం చెప్పి పేతురు తలవాకిట నిల్చున్నాడు. పిచ్చి మొహమా, పేతురు ఎట్టొస్తాడు? నువ్వేమని ప్రార్థన చేశావా బాబు? అమ్మా, నువ్వేమని ప్రార్థన చేశావు? ఎన్నాళ్ళ నుంచి ప్రార్థన చేశావు? నువ్వు అడిగింది ఏంటి? నువ్వు అడిగింది దేవుడు చేయడా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ఆ మాట కూడా ముందు వాక్యంలో చూద్దాం కదండి. రోదే చక్కని భక్తి పరురాలు. భక్తి పరురాలు. భక్తులు ఏం చేస్తారండి? సంతోషిస్తారు. దేవుని యందు సంతోషిస్తారు. ప్రభువులో ఎదుగున బిడ్డలు నిత్యము ప్రభువునందు సంతోషించి గంతులు వేస్తారు. యెహోవా యందు సంతోషం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును కదండి. నిజమే. ఈ పూట వాక్యం వింటున్నప్పుడు ఈ స్నేహితులారా, రోదేలో ఉన్న ఈ గొప్ప లక్షణం. ఆరోదిగా ఆమె మంచి భక్తి పరురాలు కదండి. మంచి భక్తి పరురాలు. ఇప్పుడు మరలా వెనక్కొద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము ప్రియులారా 14-15 వచనాలు చూద్దాం. ఆమె గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. చాలమ్మా. ఇక్కడ చూడండి, ఆమె వెళ్ళింది సంతోషముతో వాళ్ళకి చెప్పింది. చెప్పినప్పుడు నోమి పేతురు ఎట్టొస్తాడు? పిచ్చి మాటలు మాడపక, నోము కూర్చో అని ఉంటారు కదండి వాళ్ళు. అవునంటారా కాదంటారా? అందుకే నీవు పిచ్చిదానివి, ఏ పని పిల్ల, నీ పని ఏదో చూసుకో, నోరుమోయి అని ఉంటారు కదండి. బట్ కానీ ఆమె ఏం చేస్తుందండి? నీవు పిచ్చిదానివనిది. అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పెను. ఎస్, ఈమె ధైర్యవంతురాలు కదండి, ధైర్యవంతురాలు. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వాక్యం విందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏం పురుషుదట? ధైర్యం. నిజమే, ఈమె భక్తురాలు ప్రార్థించింది, తను ప్రార్థించిన దానికి దేవుడు జవాబిచ్చాడని చెప్పినని నమ్మిన ఆ నమ్మకాన్ని ఆమె ఏం చేసింది? వాదించింది. చాలా మంది, నేను ప్రార్థించేశా, దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు, మళ్ళా అనుమానం ఎందుకు? ఏమండి, మరలా అనుమానం ఎందుకు? నిజమే ప్రియులారా, కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఈ వాక్యాలు జ్ఞాపకం వస్తాయి. అన్నయ్య జరుగుద్దంటావా? అమ్మా మీరు ఎన్నాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నారు? మేము చాలా సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి చేస్తున్నామన్నా. 2 ఏళ్ల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన వినడా? వింటాడు. వింటాడనే నమ్మకం నీకెందుకు లేదు? నా ప్రశ్న. రెండవది, వింటాడు గనక ధైర్యంగా నువ్వెందుకు నిలబడలేకపోతున్నావు? దేవుడు వింటాడు. దేవుడు నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు. ఏమండి, వాక్యంలో విశ్వాస సహితమైన ప్రార్థన, ప్రభు నా ప్రార్థన ఆలకిస్తాడు, నాకు జవాబిస్తాడు. ఒక నమ్మకముతో నీవు ప్రార్థన చేసినప్పుడు ప్రియ స్నేహితులరా, దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటంట? బహు ధైర్యము పుట్టించును. ఏం పుట్టించుదంటండి? ధైర్యం. ధైర్యంతో విశ్వాసాన్ని కొనసాగించాలి, ధైర్యంతో భక్తిని కొనసాగించాలి, అనుమానపడకూడదు. సాతాను కొంతమంది విశ్వాసుల్నే వాడుకుంటాడు. ఏమండి, బలహీన విశ్వాసుల్ని వాడుకుంటాడు మన విశ్వాసాన్ని పాడు చేయటానికి, మనల్ని అనుమానంలోనికి తీసుకెళ్తాను కదండి. దేవుని వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడ సోదరి, రోదేలో ఉన్న ఈ మంచి లక్షణం ఏంటండి? రోదే భక్తి పరురాలు, బహు ధైర్యవంతురాలు. విన్నరా? బహు ధైర్యవంతురాలు. అందుకనే ఇప్పుడు ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యం విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టముండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. వినరా? దేవుని వద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తన్ను ప్రార్థించు వారికి జవాబిస్తాడనియు ఏం చేయాలి చెప్పండి? నమ్మవలెను కదా. 15వ వచనం చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనం. అందుకు వారు, నీవు పిచ్చిదానవనేది అయితే తాను చెప్పినది నిజమే అని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేది. పేతురు ఇంకనూ తలుపు తట్టునున్న వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. దే వండర్డ్. ఏమండి, వారు ఆశ్చర్యపోయారు. అరే, ఈ చిన్న పిల్లలకు తెలిసినంత మనకు తెలియలేదే కదండి. నిజమే, విశ్వాసం ఎంత గొప్పదండి. నేను మరలా చెప్తున్నా, నేతి బీరకాయలాగా ఉండొద్దు, విశ్వాసం కలిగి ఉండండి. దేవుడు మన విశ్వాసాన్ని నిలబెడతాడు. అందుకనే అంటాడు, ఏమంటున్నాడండి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, ఏమండి, తన్ను వెంబడించువానికి, తన్ను ప్రార్థించువానికి సహాయం చేస్తాడనియు ఏం చేయాలి చెప్పండి? నమ్మాలి కదా. ఇప్పుడు రండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం విందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం. విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. చాలండి. విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఆశీర్వదించబడాలి అంటే ఏం కావాలి? విశ్వాస సంబంధివై ఉండాలి, అనగా విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. ఆలోచించాలా? విశ్వాసము కలిగి ఉండాలి. ఇంకో మాట చదవండి,
26వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వాక్యం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసము గల మీరందరూ, విశ్వాసము వలన, ఏమండి, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. మనం దేవుని పిల్లలు ఎలా అయ్యాము? ఏమండి, ఎలా ఏమండి? బై ద ఫైట్. ఫెయిత్ లేకపోతే దేవుని పిల్లలు అవుతామా? బాబు అమ్మ ఆలోచించాలి. మనం దేవుని పిల్లలము అనడానికి ఏం చెప్పండి? ఇంకో మాట చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు రాయి. విశ్వసించుచున్న మీకు ఆయన ఎలాంటి వాడు? అమూల్యమైన వాడు. నువ్వు నమ్మితే ప్రభు నీకు అమూల్యమైన వాడు. నువ్వేం నమ్మావు? ఎలా నమ్మావు? ఆలోచించుకోమని ప్రభుపేట మనం చేస్తున్నాం. నువ్వేం నమ్మావు? ఎలా నమ్మావు? ఏమండి, బస్సులో పోతున్నావు ఒకసారి, ఏమండి, అప్పుడు కొత్తగా ప్రభువుని నమ్ముకున్నానండి. నేను ఒక చిన్న డైలీ వేజెస్ కోసం ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా. ప్రభువుని నమ్ముకున్నాను. ఏమండి, అప్పటికి ఇంకా బాప్తిసం కూడా తీసుకోలేదు. సంఘ సహవాసానికి వెళుతూ ఉన్నా. బస్సులో నా సీటు పక్కన ఇద్దరు కూర్చున్నారు. ఆ ఇద్దరిలో ఒక ఆయన విశ్వాసి సువార్త చెప్తున్నాడు, పక్కన ఆయన ఇంటూ ఉన్నాడు. ఇంటూ ఉండి ఆయన అన్నాడు, యేసు రక్తం నీ ప్రతి పాపమును కడుగుతుందయ్యా అన్నాడు. ఏది కత్తి అయ్యా, కడుక్కుంటాను అన్నాడు ఆయన. వినబడిందండి నేను చెప్పిన మాట? ఈయన అన్నాడు, ఏమండి, నీవు గనక యేసు నమ్మితే ఆ యేసు సిలువలో కార్చిన రక్తం నీ ప్రతి పాపమును కడుగుతుంది అన్నాడు. నా పాపాలు కడుక్కోవాలంటే రక్తం కావాలన్నావు కదా, ఆ రక్తం ఇలాగి అన్నాడు ఆయన. ఏమండి, ఇది ఏమండి, నమ్మకము లేనివారు, విశ్వాసము లేనివారు అనే మాట కదండి. దేవుని నామానికి స్తోత్రం. వింటున్నారా? ఇప్పుడు ఆయన ఏమని సమాధానం చెప్పాడు తెలుసా అండి? మనము నమ్మిన ఎడల. అందుకని మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఆయన ఇలా చెప్పాడు, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అంటే ఒప్పుకోవాలి. ప్రియులారా, పాపం ఒప్పుకొనుట ద్వారా మనం ప్రభువును నమ్ముతున్నాం. పాపములు విడిచిపెట్టుట ద్వారా విశ్వసిస్తున్నాం. పాపములు విడిచిపెట్టి విశ్వసించినప్పుడు మనం విశ్వాసులమవుతున్నాము. ఆ విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మనము దేవుని పిల్లలమవుతాము. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవునికి కుమారులై ఉన్నారు. వినరా? విశ్వాసము వలన, బై ద ఫెయిత్. దేవుని పిల్లమండి, దేవుని నమ్ముకున్నామండి, విశ్వాసులమండి. నా నీ దగ్గర విశ్వాసం ఉందా? నీవు నమ్మావా? నమ్మితే చక్కని విషయాలు రోదేలో మనం చూస్తున్నాం కదండి. రోదేలో మనం ఏమేమి లక్షణాలు చూసాం చూడండి. దేవుని వాక్యంలో రోదే ఏమండి, ఒకటి సంఘానికి లోబడిన విశ్వాసి. రోదే సంఘముతో కలిసి ప్రార్థించు ప్రార్థనా పరురాలు. రోదే భక్తి విషయములో చురుకైనది. రోదే భక్తిలో నిరీక్షణ కలిగింది, నిరీక్షణా పరురాలు. అంతేకాదు ఆమె యథార్థమైన భక్తి పరురాలు. కనుకనే భక్తులు యెహోవా యందు ఏం చేస్తారట? సంతోషిస్తారు. యెహోవాను బట్టి సంతోషించుము,
ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. భక్తులు బహు ధైర్యము కలిగి ఉంటారు. ఎందుకని? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. రోదే ధైర్యవంతురాలు కనుకనే వాళ్ళందరూ అంటున్నారు, ఏ పనిపిల్ల గమ్మునుండు, నువ్వు పిచ్చిదానివి, నువ్వు మాకు చెప్పేదానివా అన్నప్పటికీ ఆమె వాదించింది, ధైర్యంగా విశ్వాసంతో నిలబడింది. రోదే విశ్వాసపరురాలు. ఆమె దృఢంగా నమ్మింది దేవుడు ఉన్నాడని, దేవుడు తనకు సహాయం చేస్తాడని, దేవుడు ప్రార్థన ఆలకిస్తాడని, దేవుడు జవాబిస్తాడని నమ్మింది. కనుకనే ఆమె విశ్వాస వీరురాలు. ఎలాగో తెలుసండి, ఆమె ప్రార్థించింది, ప్రార్థనకు ఏం పొందిందండి? ఫలితాన్ని పొందింది. ఫలితాన్ని కళ్ళారా చూసింది. ఎస్, నిజంగా అన్నగారు పోయినసారి మనతో చెప్పిన మాటల్లో ఆయన కన్నుల్లో ఆ సంతోషం నేను చూశాను. నేను ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మంచి కార్యము మన పట్ల చేయగలిగాడు. మన హృదయం సంతోషిస్తుంది. దేవుని నమ్మినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు, దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇచ్చినప్పుడు మన హృదయం సంతోషముతో ఉల్లసిస్తుంది కదండి. నిజమే, ఆ సంతోషము రోదే అనుభవించింది. ఎలాగండి? ఆమె విశ్వాస వీరురాలు, ప్రార్థన ఫలితాన్ని చూసింది. ఈ పూట దేవుని వాక్యం వింటున్న నీవు రోదేలో ఏమేం విషయాలు నేర్చుకున్నావు? నీ జీవితంలో రోదే అనుభవంలో, రోదేను గురించి ధ్యానంలో మనం ఏ విధంగా దేవుని భక్తిలో వృద్ధి పొందాలి? ఏమండి, సంఘముతో కలిసి ప్రార్థించే వారమేనా? అసలు వ్యక్తిగత ప్రార్థన ఉందా? ఏమండి, రోదే సంఘముతో కలిసి ప్రార్థించింది. ఏమండి, వ్యక్తిగతంగా ప్రార్థించింది. అంతేకాదు రోదే బహు ప్రార్థనాపరురాలు. అంతేకాదు చురుకుగా దేవుల్లో స్పందించి, చురుకుగా. అంతేకాదు రోదే నిరీక్షణ కలిగి ఉంది. భక్తులారా, మనం నిరీక్షణ కలిగి ఉందాం. మన నిరీక్షణ ఏంటండి? ఫిలిప్పీ రాసిన పత్రికలో ఏమండి 3వ అధ్యాయంలో కదూ మనం చదువుతాం. మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నామండి? పరలోకము నుండి రానయ్యున్న పరమ వరుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎక్కడి నుంచి వస్తాడు? పరలోకం నుండి మన కొరకు మనల్ని తీసుకెళ్ళటానికి. ఎలా తీసుకెళ్తాడు? ఆయనను, మన దీన శరీరమును తన మహిమగల శరీరానికి సమరూపకంగా మార్చి తానుండు చోటున మనముండులాగున మనల్ని వచ్చి తీసుకెళ్తాడు. ఇదేం చెప్పండి? నిరీక్షణ. బాబు, అమ్మ, ఈ నిరీక్షణ మీకుందా? ఈ నిరీక్షణ మనం కలిగి ఉంటే మనం భక్తిలో సంతోషిస్తాం. కష్టం వచ్చినా, నిష్ఠూరం వచ్చినా ఏమనుకుంటాను చెప్పండి? నా ప్రభు ఉన్నాడు, నాకే కొరత చెయ్యదు. నా ప్రభు ఉన్నాడు, నన్ను దీవిస్తాడు. ఎస్, ఇట్టి అనుభవంలోనికి నీవు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.